నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీలోకి విజయసాయిరెడ్డి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఇస్తే మరి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు ఏంటి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఏంటి మేడం, వైసీపీలోకి మళ్ళీ విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే కొంచెం రచ్చరచ్చ జరుగుతుంది అన్నట్లు తెలుస్తూ ఉంది. మరి అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో విజయసాయి రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు అవసరం పడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అధికారం కోల్పోయి ఉన్నాడు. గతంలో పాదయాత్ర టైమే కావచ్చు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయన ఉన్నారు. ఆయన వీళ్ళ ఫ్యామిలీకి అంతా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి. కానీ సజ్జల గారి పరిస్థితి ఏమవుతుంది ఒకవేళ అంటే తీసుకుంటే భారతి గారు దానికి ఒప్పుకుంటారా? ఆయన అంటే భారతి గారికి ఇంట్రెస్ట్ లేనప్పుడు విజయసాయి రెడ్డి గారు అక్కడి వరకు వెళ్ళరు కదా, వెళ్ళటానికి అవకాశం లేదు. సో ఆ కోటరీ నచ్చదని చెప్పి ఆయన బయట వచ్చానని చెప్తున్నాడు. ఆయన పక్కన ఉన్న కోటరీని అంతా తరిమేస్తాడా అంటే వాళ్ళు పంపించే ఇది లేదు కదా, వాళ్ళు పంపలేరు. సో వాళ్ళు పంపిస్తే ఆ వర్గం అంతా వాళ్ళు వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది, మాట్లాడతారు. సో వాళ్ళని ఎట్లాగో పంపలేరు. సరే, ఒక మేబీ చెప్పలేమేమో, వీళ్ళందరూ కలిసి కోవట్లుగా ఇట్లా బయట రావడం జరిగిందేమో. అంటే వాళ్ళకి సత్సంబంధాలు ఉంటూనే ప్రజల దృష్టిలో మేము వేరుగా ఉన్నాము అనేటట్టు ఏమైనా బయట వచ్చారేమో ఇన్ని రోజులు. ఇప్పుడు వెళ్ళి కలిస్తే అదే అనిపిస్తుంది, అంతే కదా. అప్పటికే ఎట్లా చేంజెస్ ఎట్లా వచ్చేస్తాయి చెప్పండి. ఆయన చేసిన ఇదేంటి ఎలిగేషన్ ఒకటేం చెప్పారు, మాకు ఆయన కోటరీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన ఇది లేదు, ఆయన నాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, సో నా గురించి పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదే కోటరీ ఉంటుంది, అదే మనిషే, ఇప్పుడు మటుకు నీకు వచ్చేసింది ఏమీ లేదు. అలాంటప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు అని అంటే అందరికి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళలో ఫస్ట్ నుంచి వాళ్ళు అలా బయట వచ్చినట్టు నటించడం జరిగిందనే అనిపిస్తుంది. సో చూద్దాం, 2-3 రోజుల్లో అన్నీ తెలిసిపోతాయి కదా ఆయన ఆలోచన ఏంటనేది. సో మేడం, అతను వస్తే ఇంకా వేరే వాళ్ళ పదవి అతనికి ఇస్తారేమో, అంటే ఊహించని పదవి ఇస్తారేమో అని చెప్పేసి వైసీపీలో చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు? వైసీపీలో చర్చ ఇప్పుడు రేపొద్దున లిక్కర్ స్కామ్ ఉంటుంది. ఆ స్కామ్లో అయితే ఆయన సాక్షి కదా, సో వచ్చి చెప్తానని చెప్పాడు. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాను, అప్పుడు ఏమైనా మార్చేస్తాడా? సో అందుకని ఇప్పుడు వీళ్ళు కలిసి ఉందామని అనుకుంటున్నారా? కేసుల్లో అన్నిట్లో కలిసి చేశారు. సో ఇప్పుడు మనం విడిపోతే మళ్ళా కేసులన్నీ కూడా ఒక్కొక్కళ్ళ స్టేట్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటాయి అనే ఒక ఆలోచన. మనం అందరం చేసిన తప్పులకి అందరం కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారా? సరే, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గించి నేను పెంచుతానని చెప్పి ఏమన్నా మాట ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నేను అనుకునేది ఏంటంటే వీళ్ళందరూ నటిస్తున్నారనే అనిపిస్తుంది ఇక్కడ. ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి, షర్మిల గారితో వెళ్ళి మాట్లాడారు. సో ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకవేళ సయోధ్య కుదర్చడానికి ఏమైనా వెళ్ళాడేమో, మేబీ అవ్వలేదేమో. ఇప్పుడు పార్టీల నుంచి బయట వస్తేనే కదా అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నా ఇండివిజువల్గా నేను వెళ్ళాను, నేను కలవటానికి వెళ్ళాను అని చెప్పి. సో దీనిలో ఏదో 1-2 మాటలు జారీడిస్తే ఆవిడ ఒపీనియన్ ఏంటనేది తెలుస్తుందేమో. సో ఇదంతా పెద్ద ఒక కుట్ర కోణం లాగానే కనిపిస్తున్నాయి వాళ్ళ ఆలోచన విధానాలు ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది ఇక్కడ. సో అవన్నీ ఒక్కోటి బయట రావాల్సినవి ఇవి చాలా ఉన్నాయి. దానిలో మెయిన్ సాక్ష్యాలు కూడా ఈయనే కదా. సో గతంలో 43,000 కోట్ల కేసులు ఉన్నాయి. సో అవి కూడా ఎన్ని సంవత్సరాలు మేనేజ్ చేయగలిగినా ఎప్పటికైనా న్యాయస్థానంలో అటెండ్ అవ్వాల్సిందే కదా. సో కేసులు అయితే జరగాల్సిందే కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? సో అప్పుడైనా వాళ్ళ కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే కదా. సో వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఆయన రప్పించుకోవాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. రప్పించుకుంటే ఆయన వస్తే సో ఈ కేసులకన్నిటికీ కొంచెం ప్లస్ అవుతుంది అనేది ఉంటుంది. సో ఆయన కూడా ఆ ఆలోచనలో ఉన్నాడేమో. మనం ఫస్ట్ నుంచి గతంలో నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, ఇదంతా ఒక డ్రామా అవ్వచ్చు, ఆయన గొడవ పడ్డానని బయట వచ్చారనేది ఇవంతా అవాస్తవాలు. ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళు కలుస్తారు అని అనుకున్న విషయమే ఇప్పుడు బయటపడుతుంది, అంతే, అంతమించి ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఒకవేళ రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కదా,
ఆయన అట్లాంటి ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీలో ఎందుకు వెళ్తారు? అలా అనుకుంటే వెళ్ళకూడదు. యాక్చువల్లీ రాజకీయ సన్యాసం తీసుకున్నా, నేను వ్యవసాయం చేసుకుంటాను. సరే, అది ఆయన వ్యవసాయం చేసుకుంటాను అని అన్నప్పుడు కూడా ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళే కదా మాట్లాడారు, వైసీపీ వాళ్ళే కదా మాట్లాడారు. సో దాన్ని పెద్దగా కూడా ఏం ఖండించలేదు. సరే, అది లైట్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన వేరే పార్టీల్లో కూడా ఎక్కడా వెళ్ళలేదు. మేబీ బీజేపీకి వెళ్తారేమో అని అనుకున్నారు. సో అక్కడికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. కాంగ్రెస్లో వెళ్తారంటే అది వెళ్ళలేదు. సో ఆయన అట్లాగే ఉన్నాడు కాబట్టి మేము మళ్ళీ మా పార్టీలో మేము పిలుచుకుంటాం అనే ఆలోచన ఏమైనా ఉందేమో. అవును, మీరు అన్నట్లు అంటే వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత కొందరు బీజేపీలో చేరబోతున్నారు, కొందరు జనసేనలో చేరబోతున్నారు అని చెప్పేసి ఇలా కొన్ని విమర్శలు అయితే చాలా వచ్చాయి. సో ఒకవేళ అలా నిజంగానే చేరుతాడు అని అనుకుంటే కనుక సో ఇతర పార్టీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా విజయసాయి రెడ్డి గారిని? ఇప్పుడు ఆయన నేను రాజకీయాల్లో ఉండనని చెప్పిన మాట నిజం. ఆయన ఆ మాట అన్నాడు కదా, అది అందరూ విన్న మాటే. సరే, ఆయనకి ఆ అవకాశాలు ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఏ పార్టీ కూడా దీన్ని నమ్మేటట్టు ఒకవేళ అందరూ అనుకున్నట్టు ఇప్పుడు నేనే అన్నాను గతంలో. సో అలాగా వాళ్ళు కూడా నమ్మలేదేమో. సేమ్ వైసీపీలోనే ఉన్నారేమో ఆయన. సో కొద్ది రోజులు బయట వచ్చారా అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. మేబీ బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయనేది అయితే గతంలో తెలిసిన విషయమే. సో బీజేపీలో వెళ్తారనేది అయితే ఉన్నింది. సో ఆయన అక్కడ కూడా చేరటానికి ఇది కాలేదు కదా. సో ఖచ్చితంగా ఆయన మళ్ళా వైసీపీలోకి వచ్చే అవకాశాలే కనపడతాయి. ఎందుకంటే వన్స్ అందరూ కలిసి చేసిన స్కామ్లు ఉన్నాయి అక్కడ. సో దానికోసం వాళ్ళు కలిసే ఉండాల్సిన బాధ్యత. సో ఒకసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు కదా, ఆ చిక్కుల్లో అది తెంచుకోవాలన్నా, దానిలో కలిసి కోర్టులకి వెళ్ళి తిరిగి ఇవి చేయాలన్నా వాళ్ళందరూ కలిసే ఉండాలి. ఆ స్కాముల్లో నుంచి బయటపడాలనంటే ఆయన్ని బుజ్జగించి తీసుకుంటారు. అప్పుడేదో నెగ్లిజెన్స్, అప్పుడేం పట్టించుకోలేదు. స్టార్టింగ్లో వెళ్ళిపోతే పోయాళ్లే అన్నట్టు అనిపించింది. దాని గురించి రిప్లై కూడా ఏది పెద్దగా ప్రెస్ మీట్లో కానీ ఎక్కువ మాట్లాడాల. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు బయట వచ్చేసారు. బయట వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పిలుచుకుందామనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.